దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ప్రతి వారికి కూడా ఉపకారము చేయగలిగిన వాడు. అయితే ఎవరైతే దేవుడు చేసిన ఉపకారములను తెలుసుకుని ఉంటారో వారి జీవితంలో తృప్తిగా బ్రతకగలుగుతారు. ఈ దినాలలో మనుషులైన వారు దేవుని వలన ఎన్నో ఉపకారాలు పొందుకొని ఉంటున్నారు, కానీ వాటన్నిటినీ కూడా గ్రహించిన వారిగా నడిపించబడుతున్నారు. అవి తెలుసుకోకుండా మరలా దేవునిని విమర్శించేవారు, దేవునిని దూషించేవారు లేకపోలేదు. మనమైతే దేవుని వలన ఎన్నో ఉపకారాలు పొందుకొని ఉన్నాము కనుక తెలుసుకునే వారమై మన జీవితంలో సంతృప్తి కలిగి మనము బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడు. ఏశావుకు రావాల్సిన దీవెన తాను పొందుకొని ఉన్నాడు. తల్లిదండ్రులు ఆ ప్రాంతం నుంచి బంధువుల యొద్దకు పంపించి ఉన్నారు. యాకోబు ఇంచుమించు 20 సంవత్సరాల పైనే తన మామయ్య అయిన లాబాను దగ్గర నివసించాడు. ఈ సంవత్సరాలన్నీ కూడా దేవుడు యాకోబు ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉన్నారు, సంరక్షించి ఉన్నారు, పోషించి ఉన్నారు. దేవుని వలన ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నాడు. లాబాని యొద్ద నుండి బయలుదేరి వచ్చేటప్పుడు పిల్లలతో పనివారితో ఈవెను పొందిన వారిగా యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి వస్తాడు. ఒకానొక సందర్భంలో యాకోబుకి కాస్త ప్రతికూలత వచ్చినప్పుడు, దేవుడు నాకు అనేకమైన ఉపకారాలు చేశాడు, వాటికి నేను అపాత్రుని అని మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. దేవుని ద్వారా అనేకమైన ఉపకారాలు యాకోబు పొందుకొని ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా దేవుడు అనేకమైన మేలులు, ఉపకారములు చేసి ఉన్నాడు. మనము నివాసం చేస్తున్న ప్రాంతాలలో నిర్భయముగా, సుఖముగా, నెమ్మదిగా, సమాధానముగా బ్రతుకున్నట్లుగా దేవుడు సహాయం చేసి ఉన్నారు. ఆరోగ్యంతో ఉండటానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. జీవనోపాధిని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. ప్రయాణ మార్గం అంతట్లో కూడా ప్రభు తోడుగా ఉంటూ ఉన్నారు. ఈ దినాలు ఎక్కడ చూసినా కానీ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి అపాయం లేకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ప్రయాణ మార్గంలో తోడుగా ఉండి క్షేమమును కాపుదల ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో బలపరుస్తూ ఉన్నారు. ఈ రీతిగా అనేకమైన ఉపకారాలు మన జీవితాలలో ప్రభు చేసి ఉన్నారు. అయితే ఎవరైతే ఆ ఉపకారాలన్నీ కూడా తెలుసుకుని ఉంటారో వారి ఆత్మీయ జీవితంలో సంతృప్తిగా ఉండగలుగుతారు, తృప్తి చెందుతారు. దేవుడు చేసిన ఉపకారములను మరిచిపోతే వారు దేవుని విషయంలో సంతృప్తిగా ఉండలేరు. దేవుని మీద అలిగేవారుగా ఉంటారు, దేవునికి దూరమైపోయేవారుగా ఉంటారు, దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటారు. మనమైతే దేవుని వలన అనేకమైన ఉపకారాలు పొంది ఉన్నాము గనక వాటిని తెలుసుకొని బ్రతుకు దినములన్నిట ఆయనకు కృతజ్ఞులమై బ్రతుకుదుముగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీరు ఉపకారములు మా పట్ల ఎన్నో చేసి ఉన్నారు. నేటికి కూడా అవన్నీ మేము తలంచుకొని మీ కొరకు ఈ లోకములో సాక్షార్థంగా బ్రతుకుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలైనా. మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.